హాయ్ ఫ్రెండ్స్, నేను మీషో నుండి వియా కోసం బొట్టు బిళ్ళలు ఆర్డర్ చేశాను. నేనైతే చాలా రోజుల నుండి అనుకుంటున్నాను వియా కోసం బొట్టు బిళ్ళలు ఆర్డర్ చేద్దామని. ఫైనల్లీ ఆర్డర్ కూడా పెట్టడం అయిపోయింది, డెలివరీ కూడా అయిపోయింది. చూడాలి ప్రోడక్ట్ ఎలా ఉంటుందో. ఇవి టోటల్ 26 వచ్చాయి. వీటితో పాటు ఒక కాజల్ డబ్బా, ఇంకా కలర్ బొట్టు డబ్బాలు అయితే 2 వచ్చాయి. ఈ బొట్టు డబ్బాలు అయితే చాలా బాగున్నాయి. కలర్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఈ బొట్టు బిళ్ళలపై కాజల్ అప్లై చేసి వియాకి పెడితే ఎగ్జాక్ట్ షేప్ వస్తుందో లేదో తెలియదండి. ఒకసారి అయితే ట్రై చేద్దాము. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు టాస్క్. వియాకి బొట్టు పెట్టడం అంటే మామూలు కాదు, చాలా టైం టేకింగ్ పని అండి ఇది. నాకైతే ప్రతిరోజు ఇలానే చేస్తుంది. మీ బేబీస్ కూడా ఇలానే చేస్తారా? నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్లీ చాలా తంటాలు పడి బొట్టు అయితే పెట్టాను, కానీ అది కరెక్ట్ షేప్లో అయితే రావట్లేదండి. ముద్దలాగా వస్తుంది మొత్తం. చూడండి మీరే. నేను వేరే షేప్స్ కూడా ట్రై చేశానండి, అవి కూడా అలానే యాజ్ ఇట్ ఈజ్ ముద్దలాగానే వస్తున్నాయి. ఎగ్జాక్ట్ షేప్ అయితే రావట్లేదు. తీసుకొని వేస్ట్ అయిపోయింది అసలు. చూడండి, అసలు షేప్ అయితే రావట్లేదు. ఇది కూడా మొత్తం ముద్దలాగానే వస్తుంది. నేను మీకు ఇలా చూపిస్తున్నానో లేదో బొట్టు షేప్స్, ఇంతలో చూడండి బొట్టుని ఎలా స్ప్రెడ్ చేసేసుకుందో. ఆర్డర్ చేసి వేస్ట్ అయిందండి. అసలు క్వాలిటీ కూడా బాగాలేదు. ఇంకా అచ్చులు ఎగ్జాక్ట్ షేప్లో కూడా లేవు. ఎక్స్ట్రాస్ ఉండటం వలన ముద్దలాగా వస్తుంది మొత్తం. మరి లిక్విడ్ ఫామ్లో ఉంటే షేప్ వస్తుందేమో అని నేను లిక్విడ్ ఫామ్లో దీనిలో కూడా ట్రై చేశాను, కానీ నో రిజల్ట్. చూడండి మీరే, అంతే ముద్దలాగానే వస్తుంది ఇప్పుడు కూడా. కాజల్లో డిప్ చేస్తే మిడిల్లో కూడా పోతుందని ఓన్లీ కొనలకే కాజల్ అప్లై చేసి పెట్టినా కూడా నో యూజ్ అండి. చూడండి మీరే, ఇప్పుడు కూడా అంతే వస్తుంది. నేను చేతి మీద కూడా ట్రై చేశాను. మీ దగ్గర కూడా ఇటువంటి బొట్టు బిళ్ళలు ఉన్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.